హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మ్మ్. నిన్న మనం మాట్లాడుకున్నాం అసలు జిమ్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, తర్వాత ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఇంజరీస్ నుంచి బయటపడాలి అంటే ఎలాగా, అంటే ఇంజరీస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాగా, బయటపడడం ఎలాగన్న దాని గురించి మనం మాట్లాడుకోలేదు. కానీ ఇంజరీస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాగా, ఏం చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నానండి. అది డైటింగ్. ఓకే. సో చాలామందికి ఒక అపోహ ఉన్నది, ఏంటంటే డైటింగ్ అంటే నేను తిండి మానేయాలి అని. తిండి మానేయడం డైటింగ్ కాదండి. డైటింగ్ అంటే, మీరు డైట్ పాటించడం అంటే మీ బాడీకి కావలసిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ సమపాళల్లో తీసుకోవడం, అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవడం అన్నమాట. ఓకే. సో దీనికి మనం చేయాల్సింది ఏమిటి, మనకి ముందుగా మనకి ఏదేది అయితే ఎలర్జీ ఉన్నది ఇవి ఏంటిది మనం ముందు తెలుసుకోవాలి. పాలైతే ఎలర్జీ ఉందా, గుడ్లైతే ఎలర్జీ ఉందా, చేపలైతే ఎలర్జీ ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఎలర్జీ లేని ఈ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితో మనం మీల్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి రోజుకి నార్మల్గా 3 మీల్స్ అండి. ఓకే. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. ఓకే. దాని తర్వాత లంచ్, దాని తర్వాత డిన్నర్. మనం జనరల్గా 3 పూటల అనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త పద్ధతుల ద్వారా, అన్నిటి ద్వారా ఆ మీల్స్ని బ్రేక్ చేశారు. మీల్ని బ్రేక్ చేసే తింటాం అన్నమాట. సో మనకి మంచిది ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ మోతాదులో చేయాలి. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మనం తింటాం, ఆల్మోస్ట్ 9 hours గ్యాప్ తర్వాత తింటాం. అందుకని లంచ్ ఎప్పుడూ కూడా ఒక మధ్యతరగతి వ్యక్తి తినేలాగా కొంచెం తక్కువ తినాలి. అండ్ డిన్నర్ అతి పేదవాళ్ళలాగా, కటిక పేదలాగా కొంచెం తినాలి. ఓకే. మీరు డైటింగ్ పాటించేప్పుడు ఎప్పుడూ కూడా వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువ తీసుకోవాలి. ఓకే. వామ్ వాటర్ని తీసుకొని దాన్ని చాలా ఎక్కువ క్వాంటిటీలో ఆరారా తాగుతున్నారు అనుకోండి, అది చాలా మంచిది. మీ ఫ్యాట్ కన్జంప్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఓకే. సో ఈ బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి, లంచ్లో ఏం తినాలి, తర్వాత డిన్నర్లో ఏం తినాలి, మీల్ బ్రేక్ అంటే ఎలా చేసుకోవాలి, ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. నేను దీని గురించి క్లుప్తంగా ఒక వీడియో తయారు చేసి పెడతాను. ఓకే. అంటే ట్రై చేస్తాను, నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అది మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. అందరూ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వెరీ గుడ్ అండ్ వాల్యూ.